రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరార్చనకు స్వాగతం. వారం వారం తెలుగు సినీ కథానాయకులు ఇతర సినీ ప్రముఖుల చిత్రాల్లోని మధుర గీతాలతో అలరిస్తున్నది స్వరార్చన. ఈ వారం అద్భుత నటుడు చంద్రమోహన్ గారి చిత్రాల్లోని మధుర గీతాలతో మీ ముందుకొచ్చింది ఈనాటి స్వరార్చన. శ్రీ మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి, శ్రీమతి శాంభవమ్మ దంపతుల మొట్టమొదటి సంతానం చంద్రశేఖరరావు. ఆయనే మన హీరో, అద్భుత నటుడు చంద్రమోహన్. 1942 మే 23వ తేదీ కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర పమిడిముక్కల గ్రామంలో జన్మించారు చంద్రమోహన్. విద్యార్థి దశ నుండి పలు నాటకాలలో నటించి అభినయంలో అనుభవం సంపాదించారు. బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న రోజుల్లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 1962లో వాహిని సంస్థ అధినేత బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం చిత్రం ద్వారా కథానాయకుడిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు చంద్రమోహన్. 6 దశాబ్దాల కాలంలో కథానాయకుడిగా, క్యారెట్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో దాదాపు 932 చిత్రాల్లో నటించి జీవించారు. తొలి చిత్రం రంగుల రాట్నంతోనే నంది అవార్డు అందుకున్న ఘనత చంద్రమోహన్ది. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఉత్తమ హాస్య నటుడుగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ది గ్రేట్ ఆర్టిస్ట్ చంద్రమోహన్. 2023 నవంబర్ 11వ తేదీన ఆయన తన 80వ ఏట తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ గారిని స్మరిస్తూ ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలతో స్వర నివాళి అర్పించబోతోంది ఈనాటి మన స్వరార్చన. 1978లో కళా తపస్వి కె విశ్వనాథ్ హీరో చంద్రమోహన్కి ఇచ్చిన కానుక సీతామహాలక్ష్మి. యువచిత్ర బ్యానర్పై సంగీత అభిరుచి గల నిర్మాత కె మురారి, కె విశ్వనాథ్ కథా చిత్రానువాదం దర్శకత్వంలో నిర్మించిన చిత్రం సీతామహాలక్ష్మి. ఈ చిత్రంలో చంద్రమోహన్, తాళూరి రామేశ్వరి జంటగా నటించారు. ఈ చిత్రానికి జంధ్యాల మాటలు ఆణిముత్యాలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి పాటలు మేలిముత్యాలు. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ స్వరకల్పంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. చంద్రమోహన్, తాళూరి రామేశ్వరిపై చిత్రీకరించిన ఈ పాటను వేటూరి రాయిగా ఎస్పి బాలు, పి సుశీల పాడగా ఇప్పుడు స్వరాజ్యంలో బంగారం లాంటి ఈ పాటను కూరపాటి నాగేంద్ర కుమార్, కళాంజలి సుబ్రహ్మణ్యం పాడబోతున్నారు. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలక్ష్మవతారం. మనసన్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసన్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. సీతాలు సింగారం కూసంత నవ్విందంటే పున్నమి కావాలా. అయితే నోట్
ఊరంతా చూసిందంటే కడలే పొంగాల ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల నువ్వంటుంటే నీ వింటుంటే నూరేళ్ళు నిండాలా సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడు అవతారం మనసున్న మందారం దాగుడు మూతలు ఆడవంటే దగ్గరికి రాను అయితే నేనే వస్తాలే చక్కెర గింతలు పెట్టావంటే చుక్కైపోతాను ఎగిరొస్తాలే దాగుడు మూతలు ఆడవంటే దగ్గరికి రాను చక్కెర గింతలు పెట్టావంటే చుక్కైపోతాను గుండె గుడిలో నా దివ్వెములు పోయి వెలిగించాలా నీ వెలుగుకు నీడై బ్రతుకుల తోడై ఉండిపోవాలా నువ్వంటుంటే నీ వింటుంటే వెయ్యేళ్ళు బతకాల సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడు అవతారం లా 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 లా. లా 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 లా. 1980లో నాగార్జున పిక్చర్స్ బ్యానర్పై కేసీ శేఖరబాబు సమర్పణలో ఏ సారథి నిర్మాతగా కె వాసు స్క్రీన్ ప్లే దర్శకత్వంలో చంద్రమోహన్ జయసుధ్ జంటగా రావు గోపాలరావు షావుకార్ జానకి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గోపాలరావు గారి అమ్మాయి. ఈ చిత్రంలో తార నృత్య దర్శకత్వంలో చంద్రమోహన్ జయసుధులపై చిత్రీకరించిన ఈ పాటకు చక్రవర్తి స్వరాలు సమకూర్చగా జి ఆనంద్ పి సుశీల ఆలపించిన ఈ పాటను వేటూరి రాశారు. ఇప్పుడు స్వరార్చనలో ఈ పాటను నవీన్ గీత కలలోకి వస్తామంటూ పాడబోతున్నారు. వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ వస్తాను కలలోకి రానంటాను కోకిలికి వస్తాను కలలోకి రానంటాను కోకిలికి నువ్వు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ పెదవి పైన పెదవికి గుబులు పడుచుదనమే తీయటి దిగులు కుర్రవాడికి తీరదు మోజు చిన్నదానికి బిడియం పోదు చుప్పు చుప్పు కలిసిన చాలు కొంగు కొంగు కలిపిన మీరు నన్ను తరిచేరని ముద్దు వాటారని ముద్దు నెరవేరని ముద్దు చెత్తకూడని వస్తావు కళ్ళలోకి రానంటాను కోకిలికి నే కన్న కలలన్నీ
ఇంకా ఇంకా ఇంతటి దూరం ఎలా వలచి వలపించనా కరిగి కరిగించనా నవ్వి నవ్వించనా గెలిచి గెలిపించనా వస్తాను కలలోకి రానంటాను కోగిలికి నువ్వు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ ఆ ముద్దు మురి పాలు సగపాలు ఇద్దరికి వస్తావు కళ్ళలోకి రానంటావు కౌగిలికి నీ కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ ఆ ముద్దు మురి పాలు తీరేది ఎన్నటికీ నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. కె బాలచందర్ అంతులేని కథ చిత్రం ద్వారా జయప్రదలోని నటనా కౌశల్యాన్ని పరిచయం చేస్తే కె విశ్వనాథ్ సిరిసినము చిత్రం ద్వారా జయప్రదలోని నాట్య కౌశల్యాన్ని వెలికి తీశారు. చాలా కాలంగా ఒక సంగీత నృత్య ప్రధాన చిత్రం తీయాలన్న దర్శకులు కె విశ్వనాథ్ది ఓ కోరిక. ఈ సిరిసిరిమోతో ఆ కోరిక తీరిపోయింది. ఈ చిత్రం స్ఫూర్తితో అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అంతేకాక ఈ చిత్రానికి 2 జాతీయ అవార్డులు కూడా దక్కాయి. ఈ చిత్రంలో వేటూరు రాసిన గీతానికి కేవి మహదేవన్ స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలు, పి సుశీల పాడిన ఈ పాటను ఇప్పుడు స్వరార్చనలో కూరపాటి నాగేంద్ర కుమార్, కళాంజలి సుబ్రహ్మణ్యం పాడబోతున్నారు. నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి
విలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సైంది పాదం మీరు పొందినాలా అది నీమేని విరుపు పొందినాలా అది నీ మూవ పిలుపు చినుకు చినుకులో చింతలయలతో కురిసింది తొలకరి చెల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులేడు రంగులుగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల పంతొమ్మిది 1986లో కె వాసు దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భక్తి ప్రకంపనలు సృష్టించిన చిత్రం శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. విజయచంద్ర సాయిబాబా పాత్రకు ప్రాణం పోస్తే ఆ సాయిబాబాను అడుగడునా ప్రశ్నించే నానావళి పాత్రలో అద్భుతంగా నటించారు మన చంద్రమోహన్. షిరిడి సాయిబాబా మహాసమాధి చెందినప్పుడు నానావళి చంద్రమోహన్ ముల్లోకాలు దద్దరిల్లాల పాటను అభినయించిన తీరు అమోఘం. ఈ పాటకు ఎస్పి బాలు తన గళంతో జీవం పోశారు. ఇళయరాజా తన స్వరాలతో స్వరాభిషేకం చేశారు. ఇప్పుడు ఈ పాటను స్వరచనలో కూరపాటి నాగేంద్ర కుమార్ తన గాత్రంతో అలరించబోతున్నారు. బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా
చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్య గ్రహములు గోళాలిహ పరశక్తులు గగ్గోలెత్తగా రావయ్య నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోని ముల్లోకాలు కల్లోలంలో శూన్యమైపోని కదిలే కాలాగ్ని ఎగతే బడవాగ్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేని నేనే ఆత్మైతే నీవే పరమాత్మ నీలో నన్ను ఐక్యం అయిపోని పోనీ. ఇది ఈనాటి స్వరార్చన. ఈ స్వరార్చనలో అద్భుత నటు చంద్రమోహన్ గారి చిత్రాల్లోని మధుర గీతాలను విన్నారు కదా. రేపటి వారం స్వరార్చనలో మరో హీరో చిత్రాల్లోని మధుర గీతాలతో మీ ముందుకు వస్తుంది మన స్వరార్చన. అప్పటి వరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.